Hi, hello friends, welcome back to our channel. Ninth class, ninth chapter, what is inside the atom అనే లెసన్ చెప్పబోతున్నాను ఫిజిక్స్. సో ఫస్ట్ నేను మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను ఈ లెసన్లో. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ లెసన్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఐ విల్ టెల్ సబ్ ఆటమిక్ పార్టికల్స్. సో సబ్ ఆటమిక్ పార్టికల్స్ మీన్స్ ఆటంలో చాలా చిన్న పార్టికల్స్నే సబ్ ఆటమిక్ పార్టికల్స్ అంటారు. సో డాల్టన్ అనే సైంటిస్ట్ ప్రపోజ్డ్ దట్ ఆటమ్స్ కుడ్ నాట్ బి డివైడెడ్. ఆటమ్ డివైడ్ కావని చెప్పాడనమాట డాల్టన్ అనే సైంటిస్ట్. అండ్ జేజే థామ్సన్ ఏం చెప్పారంటే ఎలక్ట్రాన్స్ ఈజ్ దేర్ అని చెప్పాడు. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ని కనుక్కున్నాడు జేజే థామ్సన్, మీన్స్ జోసెఫ్ జోన్ థామ్సన్ అనమాట. ఈయన ఎలక్ట్రాన్కి మైనస్ ఛార్జ్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుందని ఈ జేజే థామ్సన్ చెప్పాడు. నెక్స్ట్ ప్రోటాన్ని ప్రపోజల్ చేసింది గోల్డ్ స్టీన్ ఇన్ 1920. ప్రోటాన్కి ప్లస్ ఛార్జ్ ఉంటుందని ఈయన చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ని కనుక్కున్నాడు 1932లో. సో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ న్యూక్లియస్లో ఉంటాయి అండ్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయని చెప్పారనమాట. సో స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ మోడల్ ఆఫ్ ద ప్లానెటరీ మోడల్ లాగా ఉంటాయని చెప్పారు. సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా తిరుగుతాయో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అలా తిరుగుతాయని చెప్పాడనమాట. జేజే థామ్సన్ వాళ్ళ స్టూడెంట్ రూథర్ఫోర్డ్ అనమాట. అతను అబ్జర్వేషన్ చేశాడు, అది నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను నెక్స్ట్ షార్ట్లో. సో వీ నో దట్ ఎలక్ట్రాన్ మైనస్, ప్రోటాన్ ప్లస్ అండ్ న్యూట్రాన్ ఈజ్ 0, either positive or negative. Thank you for watching. Please subscribe and like and comment. Bye. Thank you for watching.